హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్టీ ఫుడ్స్ అండ్ మెమరీస్. ఈరోజు నా ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ కిచిడి చూపించబోతున్నాను. సో దీనికోసం ఫస్ట్గా ఆయిల్ అండ్ గీ తీసుకోవాలి. ఆయిల్ అండ్ గీ హీట్ అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు అండ్ కొద్దిగా మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. బిర్యానీ మసాలా అనేది ఎక్కువ యాడ్ చేయకూడదండి. ఎక్కువ యాడ్ చేస్తే బిర్యానీ అయిపోతుంది. మనం చేసేది కిచిడి కాబట్టి కొన్ని తక్కువగానే తీసుకున్నాను. షాజీరా కూడా యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఆలు అండ్ టొమాటో యాడ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను, ఎందుకంటే త్వరగా మగ్గుతాయని చెప్పి. సో ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనా అండ్ కొత్తిమీర కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ అయితే వేసుకోవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వేస్తే ఇది బిర్యానీ అయిపోతుంది. సో ఇట్లా మూత పెడితే మంచిగా మగ్గింది కదా. సో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అండ్ కొద్దిగా కారం అండ్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇంతే అండి, మనం ఎక్స్ట్రా మసాలాస్ ఏం కూడా వేయవసరం లేదు. అండ్ ఇప్పుడు మనం తీసుకునే రైస్ క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ దీనికోసం నేను పెసరపప్పు అండ్ బియ్యం నానబెట్టుకున్నానండి. ఎట్లా అంటే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1/2 గ్లాస్ పెసరపప్పు. అండ్ ఈ టైంలో సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని అండ్ మనం ఉడికించేసుకోవడమే. చూసారు కదా, మంచిగా కిచిడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది హెల్దీ రెసిపీ కూడా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద నేను వీక్లీ వన్స్ అయినా చేస్తాను. ఇది యాక్చువల్గా నేను హాస్టల్లో ఉండేటప్పుడు మాకు వీక్లీ వన్స్ ఉండేదన్నమాట కిచిడి. సో కిచిడి చేశారంటే ఆ రోజు నాకు పండగ, ఎందుకంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. సో మీరు కూడా ఒకవేళ ఎప్పుడు ట్రై చేసి ఉండకపోతే ఒకసారి నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.